హలో ఆల్ మళ్ళీ వచ్చేసాను ఒక మంచి రెసిపీతో. అదేనండి బొమ్మిడిల పులుసు. టమాటో వేసి కూడా చేయొచ్చు. కానీ పులుసుతో అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా 2 బుక్కలు ఎక్స్ట్రానే తినొచ్చండి. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. మీరు కూడా చూసేయండి, చేసేయండి. ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నా. కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి, అది కూడా కొంచెం ఫ్రై అవుతూనే ఆనియన్స్ 4 మీడియం సైజు. గ్రేవీ అంతా దీంతోనే వస్తుంది. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం, తొందరగా ఫ్రై అయిపోతుంది కదా. నెక్స్ట్ అయితే బొమ్మిడిలను కట్ చేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు వాష్ చేస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు నెక్స్ట్ మంచిగా వాష్ చేసుకున్నాము. దాన్ని ఆనియన్స్ ఫ్రై అయిన దాంట్లో వేసుకోవాలి. అది కూడా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా స్మెల్ ఉన్న పోతుంది. ఇప్పుడు ఫ్రై అయితే అవుతుంది కదా. నెక్స్ట్ అయితే మళ్ళీ ఏమేమి కావాలో అవన్నీ వేసేద్దాం ఒక 1 మినిట్ తర్వాత. హలో పీపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 టీ స్పూన్ ఏమో పసుపు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర, మెంతుల పొడి, ఇదే మెయిన్ అండి దీనికైతే. నెక్స్ట్ అయితే 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ అయితే చింతపండు రసం అండి, కొంచెం లెమన్ సైజ్ అంతా నానబెట్టుకొని దాన్ని అయితే సూప్ తీసుకున్నా. అదైతే ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇంకా తగినన్న వాటర్ అండి. ఇంకా 15 మినిట్స్ అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా అయిపోయినాక ఆయిల్ వస్తుంది. ఈ టైంలో ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలండి. అంతే, కర్రీ అయితే అయిపోయింది. అలా మమ్మల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సపోర్ట్ us.